మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ మల్లారాజిరెడ్డి సరెండర్ అయ్యారు. ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయ్యారు మావోయిస్ట్ అగ్రనేతలు. కేంద్ర మావోయిస్ట్ ప్రధాన పార్టీ సెక్రటరీగా ఉన్నారు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ మల్లారాజిరెడ్డి సరెండర్ అయ్యారు. ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయ్యారు మావోయిస్ట్ అగ్రనేతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అయితే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంటే తుది ముట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఇప్పటివరకే చాలా మంది లొంగుబాటు గురయ్యారు. అయితే మావోయిస్ట్ నెంబర్ 2 ఉన్న మల్లోజిలా ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీని టేకప్ చేసిన ఏదైతే దేవ్జీ దీనికి సంబంధించి కూడా ఇటు లొంగిపోతున్నట్టు చాలా రోజులతో సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు చూస్తే దేవ్జీ పాటు తిరుపతి అలియాస్ మా దేవ్జీ వీరితో పాటు ఆ రాజిరెడ్డి కూడా మల్లారాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మావోయిస్ట్ కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి అత్యంత కీలకం. దాంతో పాటుగా మావోయిస్ట్ పార్టీని లీడ్ చేస్తుంది దేవ్జీ అని చెప్పొచ్చు. అయితే దేవ్జీ చూసినట్లయితే ఇప్పటికీ అతనే లీడ్ చేస్తున్నాడు, అతనే పార్టీని వ్యవహారాన్ని చూస్తున్నాడు. ఏదైతే నంబర్ల కేశవరావు ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత పార్టీ మొత్తాన్ని కూడా అతనే నడిపిస్తున్నాడు. అయితే ఆ పార్టీ ఏదైతే ఆయుధాలు వీడి ఏదైతే జనజీవ సంస్థలు కలవాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి పార్టీ పూర్తిగా ఓడిదురుకుని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కూడా ఎదుర్కొంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ఒక చర్చ రావడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వీడి చర్చలు రావడానికి శాంతి ప్రతిపాదనకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి గతంలో ప్రకటించారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ పాటు మల్లారాజిరెడ్డి వీరిద్దరు కూడా లొంగిపోయినట్టుగా వస్తున్న సమాచారం. వీళ్ళిద్దరిని కూడా ఏదైతే ఎక్కడ లొంగుబాటు చూపెడతారు ఎలా అన్న విషయం కూడా ప్రస్తుతానికి చర్చగా కొనసాగుతుంది. అయితే గత 3 వారాల నుంచి కూడా వీళ్ళిద్దరు లొంగిపోతున్నట్టుగా సమాచారం వచ్చింది. మరో చూసినట్లయితే ఆపరేషన్ కగార్ 2 పేరుతో కర్రెగుట్టలో గత వారం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు పెద్ద ఎత్తున కర్రెగుట్ట ప్రాంతాల్లో పాగా వేస్తున్నారు. మావోయిస్టు ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పూర్తిగా మళ్ళీ ఏదైతే పార్టీ పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకం. మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్లాలంటే దానికి ఒక పార్టీ నడిపించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ నేపథ్యంలో దేవ్జీ పార్టీని టేకప్ చేశాడు, పార్టీని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అయినప్పటికీ తన కింద ఉన్న ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరు చనిపోవడం కావచ్చు, కొందరు లొంగిపోవడం జరగచ్చు. దాంట్లో కీలకంగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోవడంతో పట్టు తల్లిపోయిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి దేవ్జీ పూర్తిగా లీడ్ చేస్తున్నాడు. అయితే లీడ్ చేస్తున్న దేవ్జీని ఇప్పటికే లొంగిపోవడం చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణ పోలీసులు కూడా చాలా సార్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కోరడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా నేరుగా లొంగిపోమని చెప్పి లొంగిపోయిన వాళ్ళని పునరావాసం కల్పిస్తాం, జనజీవనతో కలిసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో సాయం చేస్తాం కూడా ఇప్పటికే సీఎం కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యం చూస్తే ఇప్పుడు కర్రెగుట్ట ప్రాంతంలో వారం నుంచి చేసిన కూపింగ్ ఆపరేషన్ ఫలితంగా అటు దేవ్జీతో పాటుగా తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటుగా రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్లుగా వస్తున్న సమాచారం. అయితే వీళ్ళకి సంబంధించి ఎక్కడ అరెస్ట్ పడతారు ఎలా అనే విషయం కూడా ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కావచ్చు, లేకుంటే అధికారికంగా ఏం చెప్పుతారో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే రాజిరెడ్డి గాని దేవ్జీ గాని లొంగిపోవడంతో కీలక నేతలంతా లొంగిపోయినట్టేనా, ఇంకా లొంగిపోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రమేష్? ఇప్పటికి దీన్ని చూసినట్టే పార్టీకి సంబంధించి ఎవరు అంటే రాజిరెడ్డి కావచ్చు లేకుంటే దేవ్జీ కావచ్చు, వీళ్ళిద్దరు లొంగిపోయిన తర్వాత పార్టీకి సంబంధించి పూర్తి ఎవరూ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 31 వరకు కూడా పార్టీని పూర్తిగా అటు మావోయిస్ట్ పార్టీని లేకుండా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. పూర్తిగా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ బార్డర్ కావచ్చు, లేకుంటే ఒడిశా సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో అయితే జెండాకారణంలో పాగా వేస్తున్న మావోయిస్టు మొత్తం గేరి వేసేసి పార్టీ లేకుండా చేస్తాం, పార్టీని తుదముట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ కావచ్చు, లేకుంటే ఆపరేషన్ కర్రెగుట్టలు కావచ్చు, ఈ మొత్తం కూడా ఆపరేషన్లు ఆ మావోయిస్టు కోసం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికి దాదాపుగా మల్లోజుల లొంగిపోవడం, ఆ తర్వాత పార్టీని దేవ్జీ టేకప్ చేయడం, ఆ తర్వాత రాజిరెడ్డి కావచ్చు, తర్వాత కేంద్ర కమిటీలో 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే కేవలం 5 మాత్రమే మిగిలి ఉన్నారు. దాంట్లో ఇటీవల కాలంలో మరో 2 చనిపోవడం జరిగింది. ఇప్పుడు రాజిరెడ్డి కావచ్చు, మళ్ళీ దేవ్జీ కావచ్చు, వీళ్ళతో పాటు ఇంకో మరో 2 మాత్రమే పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా మిగిలిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కింది స్థాయి మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించడం అంటే పూర్తిగా కష్టతరం. అంతేకాని పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కూడా పూర్తి కష్టం. అయితే మావోయిస్ట్ పార్టీ కేంద్ర సెక్రటరీగా కొనసాగుతున్న
దేవ్జీ ఇప్పుడు లొంగిపోవడంతో పార్టీ మొత్తంగా అయిపోయింది, పార్టీ మొత్తంగా తుదిముట్టించాం, పార్టీ మొత్తం కూడా ఏం లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ అనేది ఒక సెక్రటరీ చేతిలో ఉంటుంది, లేకుంటే ప్రెసిడెంట్ చేతిలో. అయితే మావోయిస్ట్ కేంద్ర కాబట్టి సెక్రటరీ చేతిలోనే పార్టీ కొనసాగుతుంది. ఇప్పటికీ నంబర్ల కేశవరావు చనిపోయిన తర్వాత, ఎన్నికోట చనిపోయిన తర్వాత ముందు గణపతి చాలా కాలం పాటు రెండు దశాబ్దాల పాటు గణపతి తన ఆధిపత్యానికి కొంచెం సెక్రటరీ కొనసాగాడు. ఆ తర్వాత నంబర్ల కేశవరావు తన పార్టీ సెక్రటరీ కొనసాగాడు. కేశవరావు చనిపోయిన తర్వాత పార్టీని టేకప్ చేసిన దేవ్జీ పూర్తిగా పార్టీని నడిపించే బాధ్యత చేస్తుంది. కాబట్టి పార్టీలో కింది స్థాయిగా ఉన్న మొత్తంగా ఒక్కొక్కరు చనిపోవడం, లొంగిపోవడం చేయడంతో పార్టీలో ఇప్పుడు సభ్యులు లేకుండా పోయారు, పార్టీని నడిపించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. కాబట్టి పార్టీ దాదాపుగా పూర్తిగా ఎవరు లేకుండా పోయారు చెప్పు, ఎవరు లేరని చెప్పు. ప్రస్తుతం చూస్తే కేవలం 17 మంది అటు తెలంగాణ నుంచి మాత్రమే ఉన్నారు. వీళ్ళలో నలుగురు మాత్రం కీలక వ్యక్తులు. అందరూ కేంద్ర కమిటీ సభ్యులైన రాజిరెడ్డితో పాటు దేవ్జీ, వీళ్ళిద్దరే కీలకమైన వ్యక్తులు. దీంట్లో పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ ఇప్పుడు లొంగిపోవడంతో పార్టీ మొత్తంగా ఏం లేదు, మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమైపోయిందని చెప్పడానికి అటు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నారు, కానీ ఫిబ్రవరి 28 లోపల పూర్తిగా ముగించేసామన్న దాంతో అధికారులు ఉన్నది. ఇప్పుడైతే దీనిలో భాగంగా కగార్ టు కర్రెగుట్టలు చెప్పడం జరిగింది. వారం రోజుల పాటు కర్రెగుట్టలో పూర్తిగా ఆపరేషన్ చేసి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలను కూడా తమ కైవసం చేసుకున్నారు. అక్కడ ఏదైతే ఇప్పటి వరకు అటు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు ఎక్కడైతే పోలేని ప్లేస్ ఉన్నాయో ఆ ప్లేస్ లో మొత్తాన్ని కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్రంలో పోవడం జరిగింది. ఇప్పటికైతే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న రాజుతో పాటు కేంద్ర సెక్రటరీగా ఉన్న అటు ఏదైతే దేవ్జీ జాలియాస్ తిప్పతి ఇద్దరు లొంగిపోవడంతో పార్టీ మొత్తం కూడా ఖతమైపోయింది, పార్టీ మొత్తం కూడా ఏం లేని చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అంటే కీలక నేతల లొంగుబాటుకు కారణం ప్రధానంగా ఆపరేషన్ కగార్ అనుకోవచ్చు రమేష్? ఆపరేషన్ కగార్ ఒకవైపు అంటే ఆపరేషన్ కగార్ తో పాటు మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఇంకొకటి మేజర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీలో ఇటీవల కాలంలో గత దశాబ్ద కాలం నుంచి పార్టీకి రిక్రూట్మెంట్ లేకుండా పోయింది, కొత్త రక్తం అనేది లేకుండా పోయింది, పార్టీకి ఎవరు వచ్చే వాళ్ళు లేకుండా పోయారు. ఎవరో కొద్ది మొత్తంలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న దండకారంలో కొంతమంది అటు ఆదివాసులు కావచ్చు, గ్రామీణులు కావచ్చు, వాళ్ళు పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. ఉన్నత వర్గానికి సంబంధించి కావచ్చు, లేకుంటే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీకి ఎవరు ఆకర్షితులు కావట్లేదు, ఎవరు పోవట్లేదు. అంతేకాదు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో పార్టీ నడపడం అనేది పూర్తిగా భిన్నంగా మారిపోయింది. దాంతో పాటుగా పార్టీ సంబంధించినట్లయితే కొత్త వాళ్ళు లేకపోవడంతో ఉన్న వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చనిపోవడం, చాలా మంది లొంగిపోవడం, లేదా పార్టీ పెద్ద ఎత్తున విస్తారు. దాదాపు 16 రాష్ట్రాలకు విస్తరించిన పార్టీ కేవలం 3-4 రాష్ట్రాలకే పరిమితం కావడం. దాంతో దండకారణం అయితే అటు కన్యాకుమారి నుంచి ఇటు ఈస్టర్న్ స్టేట్ వరకు ఉన్న పార్టీ మొత్తం కూడా కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఛత్తీస్గఢ్ కు మాత్రమే పరిమితమైంది, మహారాష్ట్ర కొంత భాగానికి పరిమితమైంది. ఇదివరకు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒడిశా కావచ్చు, మధ్యప్రదేశ్, అటు బీహార్ కావచ్చు, లేకుంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలాంటి మొత్తం రాష్ట్రాలు విస్తరించి బాగా ప్రాబల్యం పార్టీ కేవలం 1-2 రాష్ట్రాలు మాత్రమే ప్రస్తుతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీ అనేది నడవడం కష్టతరం మారింది, కొత్త రాష్ట్రం లేకుండా పోయింది, కొత్త వాళ్ళు రాకుండా పోయారు. కాబట్టి పార్టీ అనేది ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మనం నడుస్తున్న పందా కరెక్ట్ కాదని చెప్పి పార్టీ కేంద్ర కమిటీలో ఒక చర్చ వచ్చింది. ఆ నేపథ్యంలో మనం ప్రభుత్వంతో చర్చలు జరిపి జనజీవనంతో కలవాలి, అంతేగాని ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్పి పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. దాని మేరకు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న సమయంలోనే మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా ఉన్న నంబల్ కిషోర్ చనిపోవడం, ఆ తర్వాత మల్లొదిలో నెంబర్ 2 ఉన్న మల్లొదిలో లొంగిపోయి బయటకు వచ్చి అయితే పార్టీకి సంబంధించి పూర్తిగా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది. పార్టీలో ఎవరు లేరు, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేందుకు వ్యాప్తంగా తిరిగిపోవడం, లేదా పార్టీలో ఉన్న వాళ్ళు ప్రాణ రక్షణ కోసం ఇప్పుడు చేయాల్సిన పని, అంతేకాదు ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదని కూడా అతను కూడా చెప్పడం. ఇవన్నీ చెప్పడంతో వీటన్నిటి నేపథ్యంలో పార్టీ అనేది పూర్తిగా ఒక దిశా నిర్దేశం లేకుండా పోయింది. అంటే పార్టీలో మనుషులు లేకుండా పోవడంతో పార్టీ నడపడం భిన్నంగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నడపడం కష్టమైన నేపథ్యంలో పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలి, ఆయుధాలు వదిలిపెట్టాలి, సరెండర్ కావాలని చెప్పి ఒక నిర్ణయం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, లొంగిపోతున్నారు. ఉన్న వాళ్ళు అయితే గట్టిగా పోవాలనుకున్న దాదాపుగా ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. అయితే కేంద్ర వర్గాలు పూర్తిగా ఖచ్చితంగా అటు కర్రగుట్టలు కావచ్చు, దండకాన్ని లోపల వరకు చొచ్చుకోవడం, అబుజ్మాన్ లోపల వరకు చొచ్చుకొని వెళ్ళి పూర్తి స్థాయిలో కూబింగ్ ఆపరేషన్ విస్తృతంగా చేస్తున్నారు, అణువణువు గాలిస్తున్నారు, మావోయిస్టుల కోసం చెప్తున్నారు, లొంగిపోమని చెప్తున్నారు. లొంగిపోయిన వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రాణత్యాగాలు కాదు, ఇప్పుడు మనం బతకాలి అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన రాజిరెడ్డి ఇచ్చినప్పుడు వరకు చాలా వరకు అందరూ బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాజిరెడ్డి ఒక ఇంటర్వ్యూ మనకి ఇచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా ఇదే విషయం చెప్పండి. రాజిరెడ్డి కావచ్చు, దేవి కావచ్చు, ఇద్దరు కూడా లొంగిపోతున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల ఆపరేషన్ నేపథ్యంలో అక్కడ భాగవహిస్తున్న వీళ్ళిద్దరు కూడా అటు ఆసిఫాబాద్ అరువుల సమీపంలో వీళ్ళిద్దరు లొంగిపోయినట్టుగా ఉన్న సమాచారం. ప్రస్తుతం అయితే పార్టీలోని కీలకమైన కేంద్ర సెక్రటరీగా ఉన్న అటు రాజిరెడ్డి ఇద్దరు లొంగిపోవడంతో పార్టీకి పూర్తిగా
భిన్నంగా పోయింది, పార్టీ ఏం లేకుండా పోయిందని చెప్పి చెప్పవచ్చు. రమేష్, అయితే వీరితో పాటు 16 మంది కూడా లొంగిపోయినట్టు తెలుస్తోంది. వాళ్ళల్లో కూడా ఏమైనా కీలక నేతలు ఉన్నారా? ఇప్పటికి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏదైతే దేవ్జీ కావచ్చు లేక రాజరీ కావచ్చు, వీళ్ళ చుట్టూ కూడా దాదాపుగా ఒక సెక్యూరిటీ ఉంటది, పూర్తి స్థాయిలో బాడీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్కరుగా దాదాపుగా 50 నుంచి 80 మంది సెక్యూరిటీ గార్డుగా ఉంటారు. 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంటది. వీళ్ళు ఎక్కడ వెళ్ళినా అదే సెక్యూరిటీ ఉంటుంది. అంతమంది కూడా 80 మంది వరకు వీళ్ళ తరలి వెళ్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కరు చనిపోవడం, ఒకరు లొంగిపోవడం లేకపోతే పార్టీ పరిమిత సంఖ్యలో అంటే కొద్ది మొత్తంలో సెక్యూరిటీగా పెట్టుకొని వీళ్ళు ఇద్దరు కూడా అటు అడవుల్లో తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళతో పాటు లొంగిపోయిన 16 మంది ఉన్నారు. ఆ లొంగిపోయిన వాళ్ళ 16 మందిలో దాదాపు ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలంగాణ వాళ్ళు లేరు. తెలంగాణకు సంబంధించి ఇంకా 17 మంది లొంగిపోవాల్సి ఉందని చెప్పి గతంలో ఆ ప్రభుత్వం ప్రకటించింది. అటు ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారులు ప్రకటించున్నారు. ఆ నేపథ్యం చూస్తే ఈ 16 మందిలో అటు ఛత్తీస్గఢ్ వచ్చి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళు లేరని చెప్పుకున్న సమాచారం. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరితో పాటు రాజేష్తో పాటు దేవ్జీ వీళ్ళిద్దరితో పాటు ఇంకా 16 మంది లొంగిపోయినట్టుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. పోలీసుల ముందు లొంగిపోయిన దేవ్జీ ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హిడ్మా, నంబాల కేశవరావు తర్వాత మావోయిస్ట్ పార్టీ నిర్మాణం ప్రకారం ఆ పార్టీ అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 1980లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతుండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత మావోయిస్ట్ పార్టీలో అచంచలంగా ఎదిగారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉన్న సమయంలో కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి. 1981-82లో రైతు కూలీ సంఘం ఒక భారీ సభ నిర్వహించింది. అది అప్పట్లో చరిత్రాత్మక సభ. దాన్ని దేవ్జీ నిర్వహించారు. తర్వాత ఆయన పార్టీ 1983-84 ప్రాంతంలో దండకారణ్యానికి పంపించింది. కరీంనగర్ టౌన్లోనూ తర్వాత సిరోంచ ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్గా ఆయన పనిచేశారు. తిరుపతి దాదాపు 15 ఏళ్ల పాటు గడ్చిరోలిలో పనిచేశారు. అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.